వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందాలతో కుట్రలు చేస్తున్నాయి. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువల దరఖాస్తులు. నిజామాబాద్లో 102 షాపులకు 2568, కామారెడ్డిలో 49 షాపులకు 1400కు పైగా దరఖాస్తులు. ఈ నెల 23 వరకు దరఖాస్తులకు ఆహ్వానించిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ చెక్పోస్టులపై ఏసీబీ అధికారుల దాడులు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద 36,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. నిర్మల్ జిల్లా బాసరలో భక్తి శ్రద్ధలతో చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు. పాల్గొని ప్రాణ ప్రతిష్ఠ చేసిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం. భర్త అనిల్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేసిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 18వ రోజు భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు, గురుచరిత్ర పారాయణం నిర్వహించిన మహారాజ్. నిజామాబాద్ జిల్లా ప్రజలు చిరుదివ్వెల వెలుగుల వలె అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలి. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. దీపావళి సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూజా సామాగ్రి, పూలు, స్వీట్ షాప్ల వద్ద సందడి. పోలీసుల అదుపులో రియాజ్. ప్రకటన విడుదల చేసిన పోలీసు శాఖ PRO. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 4 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15% పడిపోయిందని, 22% బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి, ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది, ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ రెండు పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్గా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆరోపించారు. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో తెలంగాణలో రెజల్యూషన్ తీసుకువస్తామని చెప్పారు. ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో, గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి నిజామాబాద్ జిల్లాలో 2556, కామారెడ్డి జిల్లాలో 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగనున్నాయి.
సలాబత్పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి 36,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలో 36,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద నిన్న రాత్రి దాదాపు 1 గంట నుంచి సోదాలు నిర్వహిస్తూ వచ్చారు. వచ్చిపోయే వాహనాల నుంచి ఒక బాక్స్ ఏర్పాటు చేసి అందులో డబ్బులు వేగా 25,000 రూపాయలు అందులో లభించగా ప్రైవేట్ వ్యక్తి వద్ద 11,000 రూపాయలు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపారు. ప్రైవేట్ వ్యక్తి పారిపోవడానికి ట్రై చేయగా వ్యక్తిని పట్టుకుని రిమాండ్కు తరలించారని ఏసీబీ అధికారులు తెలిపారు. 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజని గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాము. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ జగద్గురు విధుశేఖర స్వామి సన్నిధానం అమృత హాస్టళ్లలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం కన్నుల పండవగా కొనసాగింది. జగద్గురువుల అమృత హస్తాలచే శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ హిందూ ఆలయాలు హిందూ దేవతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని, బాసర్ లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం, అందులో తాను పాలు పంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ నెల 25 నుంచి జాగృతి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 4 నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భర్త అనిల్తో కలిసి ఆదివారం తిరుమలకు వచ్చిన కవిత వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా 18వ రోజు ఆదివారం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 18వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురుచరిత్ర పారాయణం, తదనంతరం హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారు చీకట్లు తొలగిపోయి చిరుదివ్వల వెలుగుల వల్లే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు. సోమవారం దీపావళి సందర్భంగా నిజామాబాద్ మార్కెట్లో సందడి నెలకొంది. పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలి రావడంతో రద్దీ నెలకొంది. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్గంజ్ రైల్వే స్టేషన్, గాంధీ చౌక్, కంటేశ్వర్, వినాయక్ నగర్, శివాజీనగర్ తదితర ప్రాంతాల్లో మార్కెట్లో సందడి నెలకొంది. పూలు, మామిడి కొమ్మలు, స్వీట్లు తదితర సామాగ్రి కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో రద్దీగా మారింది. అలాగే నగరంలో పాలిటెక్నిక్ కళాశాలలో పెద్ద ఎత్తున ప్రజలు టప్పకాయలు కొనుగోలు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తి మీద హత్య చేయడానికి రియాజ్ ప్రయత్నం చేశాడని పీఆర్ఓ తెలిపారు. అక్కడ పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయన్నారు. అక్కడే ఉన్న పోలీసులు త్వరగా స్పందించి రియాజ్ ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించడం జరిగిందని పోలీసు శాఖ పీఆర్ఓ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపీలో గల వరుణ్ మోటార్స్ లో విక్టోరీస్ కారును లాంఛనంగా ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపీ వద్ద గల వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఆల్ ఇండియా నెంబర్ 1 డీలర్ అయిన వరుణ్ మోటార్స్ లో విక్టోరీస్ కారును ఐవి మోతీలాల్ మనీషా ఆవిష్కరించారు. ఈ కారును మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఆవిష్కరించామన్నారు. ఇందులో ముఖ్యంగా కే సిరీస్ ఇంజన్, అధునాతన సౌకర్యాలు కల్పించబడ్డాయన్నారు. ఈ వాహనానికి ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్, అధునాతన స్పీకర్స్, డాల్బీ ఆటమ్, 64 కలర్స్ అంబియంట్ లైట్స్, స్మార్ట్ ప్లే, ప్రోఎక్స్ మరెన్నో అత్యాధునిక సౌకర్యాలు కల్పించబడ్డాయన్నారు. వారు ఈ కారు ధర 10,49,000 నుంచి 19,98,000 వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జీఎం రమణ గుప్తా, ఏజీఎం సుమన్, సేల్స్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మైలేజ్ ఇస్తుంది. సిఎన్జిలో 27 అండ్ స్టార్ హైబ్రిడ్లో 28 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్తో. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో దొంగలు రెచ్చిపోయి పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎంలో వచ్చి గ్రామంలోని ఆవులను, గేదెలను దొంగిలించుకు వెళ్లారు. వేకువజామున ఆవులను, గేదెలను ఎత్తుకెళ్లడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఆవులను దొంగలిస్తున్న వీడియోలు రికార్డు కావడంతో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. దొంగతనం ఫిర్యాదు రావడం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. బాసర అయ్యప్ప భక్తుల శబరిమల మహాపాదయాత్ర 9వ రోజుకు చేరింది. 9వ రోజు అద్వెల్లికి చేరుకుంది. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల శబరిమల మహాపాదయాత్ర 9వ రోజు ఆదివారం అద్వెల్లికి చేరుకుంది. అయ్యప్ప భక్తులు అద్వెల్లిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి సిరికొండ మండల రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని సిరికొండ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 2 నెలల క్రితం ఎన్నడూ ఊహించని విధంగా వర్షం కురవడంతో భారీ వరదలకు కొండూరు, పెద్దవాల్గొడ్ గ్రామాల్లో అతి భారీగా నష్టం జరిగిందని, రోడ్ల కోతకు గురైన బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరిగిందని తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించి నష్టాన్ని అంచనా వేసి అంచనా విలువ పంపాలని అధికారులకు ఆదేశించడంతో అంచనా విలువ పంపడం జరిగిందన్నారు. అలాగే వడ్ల సీజన్ రావడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని 4-5 రోజుల్లో నిజామాబాద్ వెళ్లే రోడ్లను పునర్నిర్మాణం నిర్వహించడానికి 53 లక్షలు, బ్రిడ్జి నిర్మాణానికి 7 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీంతో నిజామాబాద్ వెళ్లే రోడ్డును పునరుద్ధరణ చేపట్టడంతో సిరికొండ మండల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే నిధులు మంజూరు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, దేగం సాయిలు, సల్ల రాజారెడ్డి, నర్సింగ్ రమేష్, మల్లేష్ యాదవ్, బాకరం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దానికి చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి. ముఖ్యంగా మరి సిరికొండ మండలానికి రావడానికి కొండూరు వద్ద ఆ బ్రిడ్జి కొట్టుకపోవడం, అక్కడ రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం వల్ల అది చాలా మనకు ఇబ్బంది జరిగింది. అంటే పోవడానికి నిజామాబాద్ కావచ్చు, మరి రావడానికి కావచ్చు. అయితే దాంట్లో దృష్టి పెట్టుకుని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి మన అధికారులకు అదే రోజు ఆదేశించిండు. స్వయాన కొట్టుకపోయిన రోజునే పరిశీలించి మరి అధికారులకు ఇస్తే అధికారులు కూడా, ఎందుకంటే ఇంకా వర్షాలు చాలా ఉన్న నేపథ్యంలో మరి అక్టోబర్ 15 నాటికి కొన్ని నిర్ణయం తీసుకుందని చేద్దామని చెప్పారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన రైతులు మహాధర్నా నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కమర్పల్లి మండల కేంద్రంలోని ఉప్లో రైతులు మహాధర్నా నిర్వహించారు. సుమారు 200 మంది రైతులతో కేంద్రంలోని హాసా కొత్తూరు చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మొన్నటి వరకు అకాల వర్షాలతో పంట నష్టపోయి మిగిలిన పంటను అష్టకష్టాలు పడి కాపాడుకుంటే కొనుగోలు కేంద్రాలు లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రైతులు మొక్కజొన్న కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని, వారికి యాసంగి బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐజీ అనిల్ రెడ్డి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రేగుంట దేవేందర్, బద్దం రమేష్ రెడ్డి, బద్దం భాస్కర్, కొమ్ముల రంజిత్, గణపతి నరేష్, ఉప్లూరు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్లో కత్తిపోట్లకు బలైన కానిస్టేబుల్కు బీజేపీ నాయకులు నివాళులర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక దొంగ మానవ మృగం షేక్ రియాజ్ కానిస్టేబుల్పై దాడి చేసి ప్రాణాలు తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒక దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుపోతున్న సందర్భంలో కానిస్టేబుల్పై వెనుక నుండి కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన వ్యక్తి షేక్ రియాజ్ను కఠినంగా శిక్షించాలని పట్టణ నడిబొడ్డున కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్ ప్రమోద్ను ప్రజలెవరూ కాపాడడానికి రాకుండా వీడియోలు ఫోటోలు తీయడం సెల్ఫీలు దిగడం మానవత్వం మంట కలవడమే కాకుండా సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. 15 నిమిషాల ముందు కానిస్టేబుల్ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లయితే కానిస్టేబుల్ బ్రతికేవాడని అతని కుటుంబానికి అతను ఉండేవాడని కానిస్టేబుల్ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందన్నారు. అలాగే ప్రమోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని పోలీసులు వారి కుటుంబాన్ని త్యాగం చేసి విధులు నిర్వహిస్తున్నా ఇలాంటి నిందితుల వల్ల శాంతి భద్రతలను కాపాడే పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తలకట్ల గంగారెడ్డి, కనగందుల గోపి, ప్రభాకర్, మధు, సుమన్, మారుతి, కిరణ్, అజయ్, వడ్డన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయింది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని షేక్ రియాజ్ పైన కఠిన శిక్ష వేయాలా. అలాగే అలా వదిలిపెట్టకుండా మొత్తం కూడా నిజామాబాద్ జిల్లాలో మరి కాటన్ సెర్చ్ నిర్వహించి పోలీసు బలగాలను మరి మొత్తం కూడా రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే ప్రజల్ని రక్షించే పోలీసులకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మరి సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు డప్పు చప్పులతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదవరాజులు పరిపాలించిన నాటి నుండి హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ఏ కష్టం వచ్చినా నమ్మిన వారికి అండగా ఉండడం యాదవ సోదరుల లక్షణమని చెప్పారు. యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడి ప్రపంచ పెట్టుబడులకు నగరం నిలయమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదర్ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరిన వెంటనే దానికి అంగీకరించామని చెప్పారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా వాటిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఈరోజు ఈ నగరంలో యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. హిందువుల ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్వయం సేవక్ సంఘ్ నాయకులు తెలిపారు. కమర్పల్లి మండల కేంద్రంలో శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కమర్పల్లి శాఖ ఆధ్వర్యంలో కమర్పల్లి కండపద సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది స్వయం సేవకులు పూర్తి ఘనవేష్తో పాల్గొన్నారు. సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హిందువుల ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మరియాల నాగభూషణం, ఉట్నూరు రాజశేఖర్, పేట గంగారెడ్డి, రుద్ర మధుసూదన్, పసుపుల వినీత్, రవిచంద్ర వర్మ, భోగా రామస్వామి, గుండోజీ శ్రీకాంత్, బోండ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ను ప్రజలకు కల్పించాలని పలు రాజకీయ పార్టీ నాయకులు కోరారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, నిజాం సాగర్, పెద్ద కొడబ్గల్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బంద్ సంపూర్ణమైంది. బీసీ సంక్షేమ సంఘం, బీసీ రాజ్యాధికార సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ సంపూర్ణం కాగా
పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 42% బీసీ రిజర్వేషన్లు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలపగా ఈ బిల్లును గవర్నర్ వద్దకు పంపగా ఆయన సంతకం చేయకుండా బీసీ బిల్లును ఆపరని దీనిపై రాష్ట్ర బీసీ నాయకులు పేర్కొన్నారు. బీసీ సంఘాల నాయకుల పిలుపు మేరకు జుక్కల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని బీసీ నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమార్ యాదగిరి, అశోక్ రాజ్, లోక సంతోష్, జగదీష్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, నర్సాగౌడ్, నవీన్, ధర్మవీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ జేఏసీగా ఏర్పాటు కావడం జరిగింది. ఏదైతే కామారెడ్డి జిల్లాలో పిట్ల మండలంలో ఈ యొక్క బీసీ జేఏసీ 42% రిజర్వేషన్ కోసం అమలు కోసం బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కు సంపూర్ణంగా ఆల్ పార్టీస్, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, బీసీ కుల సంఘాలన్నీ ఏకమై ఈ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో బీసీ సంఘాలకు అన్యాయం జరుగుతుండటంతో ఈరోజు తెలంగాణ పీసీసీ పిలుపు మేరకు అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరిగింది. ఉదయం మొదటి బస్సు వెళ్లే సమయానికి 3:30 బస్సు డిపో ఎదుట ఆపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఈ రోజు బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్, బైన్సా టౌన్ అధ్యక్షులు భూమన్న, కుబీర్ మండల అధ్యక్షులు రాథోడ్ జయరాం, బైన్సా మండల ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, తానూర్ మండల ఉపాధ్యక్షులు భగవాన్ పటేల్ పాల్గొన్నారు. నగరంలో కానిస్టేబుల్ ను హత్య చేసిన ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిజామాబాద్ నగరంలో ఒక కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ కత్తితో దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ పురోహిత్ గాంధీ చౌక్ వద్ద నగరమంతా నిందితుల ఫోటోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సంజయ్ పురోహిత్ మాట్లాడుతూ ఈ విషయం హిందూ లేదా ముస్లిం అంశం కాదని ఇది మన సమాజం, మన కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయిన ఘటనగా తీసుకోవాలన్నారు. పోలీసు శాఖకు సహకరించి ఈ దుష్టులను పట్టుకునేలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మేము 24 గంటలు వారి సేవలో ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్, మనోజ్, మున్నాగౌడ్, శ్రీకాంత్, సుమన్, రోహిత్, శ్రీవన్, ఈశ్వర్, కృష్ణ, సంగత్, సాయి మరియు మరెందరో పాల్గొన్నారు. हमारे पुलिस डिपार्टमेंट के प्रमोद भाई की बड़ी बेदर्दी के साथ एक चोर, एक हत्यारा जिसके ऊपर कई डकैती केस है, कई उसके ऊपर चोरियों के केस है, मर्डर के केस है, ऐसे आदमी ने कल एक पुलिस डिपार्टमेंट के एक सीसीएस के कांस्टेबल प्रमोद भाई की बड़ी बेरहमी के साथ विनायक नगर में हत्या कर दी। यह हत्या सिर्फ एक पुलिस वाले की नहीं, यह हत्या पूरे समाज की है। यह मसला ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామానికి చెందిన బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్ నాన్న 10 రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ బాధ్యులు ఎండెల లక్ష్మీనారాయణ బాల్కొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ రుయ్యాడి రాజేశ్వర్లు పరామర్శించారు. వారి వెంట బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, ఉపాధ్యక్షులు కాల రవి, మండల నాయకులు తోట నవీన్, ఠాకూర్, రాము, ఉట్నూర్, రామ్ కిషన్, దేవేందర్, పటేల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాసరలో చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. 12 జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగం, శృంగేరి పీఠాధిపతి ప్రాణ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించారు. మూదోలు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నిన్నటి నుండి శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతోంది. శృంగేరి శంకర మఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి స్వామిజీ, ఆయన శిష్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 12 జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగం ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ మహోత్సవంలో మూదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం జగద్గురు విధుశేఖర భారతి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్లో చర్చించిన అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తడి బట్టలతో తల్లిదండ్రులపై ఒట్టేసి వస్తారని, అందుకు హరీష్ రావు సమయం డేట్ ఫిక్స్ చేసి రావాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేబినెట్ను అవహేళన చేసేలా దండుపాల్యమంటూ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్ములను విమర్శించే ముందు కవితక్క కుటుంబ సభ్యులపై చెప్పిన విషయాలపై హరీష్ రావు, కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పని అయిపోతుందంటున్న కేటీఆర్, కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని వైండ్ ఆఫ్ చేసుకుంటారని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకొని దాచుకున్న బీఆర్ఎస్ నేతలు నోరు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. కారు ఎక్కడ పోయింది, సార్ ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయింది, మేము ప్రశ్నిస్తున్నాం. హరీష్ రావు గారు మిమ్మల్ని మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా, అవహేళన చేస్తారు కదా మమ్మల్ని. మేము క్యాబినెట్ లో మా వ్యక్తిగతమైన విషయాలే మాట్లాడినాం. క్యాబినెట్ అంటే అది క్యాబినెటా,
అదో మంత్రివర్గమా? మాట్లాడే ముందు నువ్వు 10 సంవత్సరాల్లో కూడా జరిగిన పాపం మొత్తం కవిత చెప్పింది. కాళేశ్వరం పాపం అంతా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అప్పుడున్నట్టు సంతోష్రావు, హరీష్ రావు మా తండ్రిని ఈ విధంగా దోషిని చేసి నిలబెట్టిందని మాట్లాడిందని జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇలా ఈ దగ్గర పనిచేసి రాష్ట్రంలో పనిచేసిన అధికారులే ఇలా అధికారిగా పనిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. 11 మంది అర్చకులచే శ్రీ స్వామివారికి వేద మంత్రాలతో రుద్రాభిషేకాన్ని గావించారు. సాయంత్రం అద్దాల మండపంలో స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందాలతో కుట్రలు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువల దరఖాస్తులు. నిజామాబాద్లో 102 షాపులకు 2568, కామారెడ్డిలో 49 షాపులకు 1400కు పైగా దరఖాస్తులు. ఈ నెల 23 వరకు దరఖాస్తులకు ఆహ్వానించిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ చెక్పోస్టులపై ఏసీబీ అధికారుల దాడులు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద 36,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. నిర్మల్ జిల్లా బాసరలో భక్తి శ్రద్ధలతో చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు. పాల్గొని ప్రాణ ప్రతిష్ఠ చేసిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం. భర్త అనిల్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేసిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 18వ రోజు భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు, గురు చరిత్ర పారాయణం నిర్వహించిన మహారాజ్. నిజామాబాద్ జిల్లా ప్రజలు చిరుదివ్వెల వెలుగుల వలె అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలి. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. దీపావళి సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూజా సామాగ్రి, పూలు, స్వీట్ షాప్ల వద్ద సందడి. పోలీసుల అదుపులో రియాజ్. ప్రకటన విడుదల చేసిన పోలీసు శాఖ పీఆర్ఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.